నాకు పెళ్లి చేయండి, పెళ్లి చేస్తే వానికి పెళ్ళం వస్తుంది, వాడు సెక్షువల్ గా చాలా దాన్ని ఏమంటారు కరువులో ఉన్నాడు, వచ్చిన ప్రతి ఆడపిల్లని చాలా అబ్యూజింగ్ గా చూస్తున్నాడు. అర్థమైందిరా? ఇప్పుడు నువ్వు 10,000 కాదన్న, నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా నువ్వు చేయవట్లా. వాడు డైరెక్ట్ చేసేది నువ్వు చెప్పి, నీకు ఆ స్క్రిప్ట్ చెప్పి ఇట్లా చెయ్యని చెప్పినా నువ్వు 1,00,000 ఇచ్చినా నువ్వు చెయ్యవు. అలాంటి రియాలిటీ చేసేస్తుండు. స్వాతి నాయుడు ప్రైవేట్ పార్ట్స్ ఒత్తేయడము, పిల్లలు ఆడపిల్లల్ని ఒత్తేయడము, వాళ్ళ పార్ట్స్ మీద కామెంట్ చేయడము, అలాంటివి చేయమన్నమాట. సో లేదు నేను అగ్గిపెట్ట మచ్చని అక్కడ నేను మెంటల్ హాస్పిటల్ వేయనంటే నీ దగ్గర పెట్టుకో, యూట్యూబర్లకు అప్ప చెప్తే నేను కొట్టిందేమో ఇంకొకటి చంపేస్తాడు. ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నా కాబట్టి నువ్వు నాకు క్వశ్చన్ చేస్తున్నావు. నాకు తెలుసు, నాకు లీగాలిటీ తెలుసు. ఇప్పుడు నాకు వాళ్ళు కేసు పెట్టరా, కేసు పెడితే ఎట్లా డిఫీట్ చేసుకోవాలి నాకు అన్ని తెలుసు. కాబట్టి ఆ అగ్రెషన్ లో వచ్చినటువంటి సిచ్యువేషన్. వేరేడైతే చంపేస్తాడని అంటే నేను ఇప్పుడు నువ్వు ఏమన్నావు, నేను కొట్టాను అని అంటున్నావు నువ్వు, కానీ నేను కొట్టేటోడిని. నాకన్నా ఇంకొకటి ఉంటాడు కదా, సర్కాయిస్టుడు, వాడు కొట్టేటోడే ఉంటాడు కదా, ఇంకొకటి ఉంటాడు, వాడు చంపేటోడు ఉంటాడు కదా. సో యూట్యూబర్ల చేతికి మాత్రం అప్పచెప్పకు, తప్పు నీది. 10 రూపాయల వడ్డీకి ఆల్రెడీ నువ్వు తిప్పుతున్నావు అని చెప్పి అగ్గిపెట్ట మచ్చ చెప్పేసిండు. ఇప్పుడు వాడు మెంటల్ వాడు అయితే అట్లీస్ట్ టాబ్లెట్స్ వేయాలి కదా. నువ్వు టాబ్లెట్స్ నువ్వు మందు మీద పనిచేస్తాయా? వాడు 3 పూటలు మందు ఇస్తున్నావు, మందు మీద పనిచేస్తాయా? ఒక సినిమా ఉంటుంది బాలకృష్ణది, సినిమా పేరు గుర్తులేదు కానీ ఒక ఆయన పిచ్చి ఆయన ఉంటాడు అనమాట. వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే ఈయనకు టాబ్లెట్ లేకుండా చెత్త బుట్టలో పడేస్తుంది. కానీ బాలకృష్ణ ఏం చేస్తాడంటే ఆ చెత్త బుట్టలకి ఏం తీసి ఒక్కొక్క టాబ్లెట్ వేసుకుంటే కొన్ని రోజులకు నయం చేస్తాడు. వాళ్ళ భార్య అదే మెంటల్ అయిన భార్య షాక్ అవుతుంది. ఇట్లా మంచిగా అయినావు అనేసి అంటే ఈయన వచ్చి చెప్తాడు, బాలకృష్ణ వచ్చి చెప్తాడు, నువ్వు చెత్త బుట్టలో వేసినాయి ఆయన కడుపులో వేసినా ఆయన మంచిగా అయ్యిండు అనేసి చెప్తాడు అనమాట. ఇప్పుడు ఈమె కూడా ఆయనకు వేయాల్సిన మెడిసిన్ చెత్త బుట్టలు వేసేస్తుంది, నాకు మందు ఇస్తుంది, తాగి మంచిగా ఉంటున్నాడు. సో ఇంకోటి ఆ యూట్యూబర్ల పైన కూడా ఒక పెద్ద మచ్చన ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే అగ్గిపెట్ట మచ్చను వాడుకొని కొన్ని కోట్లు సంపాదించారు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. దాన్ని మీరేమంటారు? కోట్లు యూట్యూబ్ లో కోట్లు వస్తాయంటే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. అందరు కలిపి అంటే ఒక్కొక్క ₹1 కాకుండా సో అందరు కలిసి ఆ సార్ యూట్యూబర్లో బతికిరు అగ్గిపెట్ట మచ్చ మీద అని చెప్పి కూడా వాళ్ళ అక్క కూడా చెప్తుంది అన్నమాట. మరి పంపించొద్దని చెప్పు, ఎందుకు పంపించడం? అవును, కోట్లు తెచ్చుకొని వీళ్ళు దొంగ వాడుకోవాలందరూ సంపాదించుకుంటారు అనుకుందాం, మరి పంపించక ఇంకా ఎందుకు? మరి పాపం ఆల్టర్నేట్ గా అగ్గిపెట్ట మచ్చని ఇరిటేట్ చేసే కదా వీడియోలు తీస్తుంది. నీకు నాకు తెలిసిన సత్యం కదా. సో వాడు అంతా నీ కండ్ల ముందు ఇరిటేట్ చేస్తుంటే నువ్వు బిజినెస్ ఎందుకు చేస్తున్నావు? లైట్ తీసుకోవచ్చు కదా. నువ్వు కూలికి పోతే నీకు రోజు వచ్చేసి 8 నుంచి 1,000 రూపాయలు అయితే వస్తాయి. నువ్వు కూలి చేయి, నీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే వయసు పిల్లలే కదా, వాళ్ళ భార్యలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వయసు పిల్లలే కదా, పంపి వాళ్ళను రోజుకు ఒక 500 1,000 రూపాయలు వస్తాయి కదా, అవిటి మీద సంపాదించుకో. పాపం అగ్గిపెట్ట మచ్చని ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు? కోట్లు సంపాదిస్తున్నాను మళ్ళీ అబాండం ఎందుకు వేస్తున్నావు? లక్షలు సంపాదిస్తున్నాను వాళ్ళకున్నా కట్టేది. ఇప్పుడు బాహుబలి సినిమాలో ప్రభాస్ కి ఒక రెమ్యూనరేషన్ ఉంది, 100 కోట్లు అనుకుందాము. నాకు ఫస్ట్ పార్ట్ వరకు 50 crores అని తెలుసు, సెకండ్ పార్ట్ కి 100 కోట్లు అని తెలుసు. 100 కోట్లు అనుకుందాం. 100 కోట్ల మీద 3,000 కోట్లు 3,200 కోట్లు వచ్చినాయి. ప్రభాస్ ని వాడుకొని కోట్లు సంపాదించినట్టే, అది కరెక్టా? నీకు ఇచ్చే రెమ్యూనరేషన్ నీకు ఇచ్చిండ్రు కదా, నీకు ఇచ్చే రెమ్యూనరేషన్ నీకు ఇచ్చిండ్రు. ఏ అవతల సరే ఓకే, నీకెవడన్నా 10,000 ఇచ్చి పిలిపించుకుండు, వాడిని దగ్గర కంటెంట్ తీసుకుండు, వానికి ఆ 10,000 వెళ్ళలేదు అనుకో, ఈమెకు ఫోన్ చేసి చెప్తిస్తుందా? అయిపోయింది. ఓకే, సో ఆ విధంగా తీసి పడేస్తున్నాం అంతే అన్న. మరి ఇంకేమి మీ వీడియోస్ చూసినట్టయితే బోల్డ్ గానే కనిపిస్తాయి. సో ఎప్పుడు ఏమనిపించలేదా బోల్డ్ వీడియోలు చేస్తుంటే? ఏ వీడియో చూసి బోల్డ్ అంటే నార్మల్ గా తాగకుండా వీడియోలు చేసుడు కానీ, లేకపోతే ఇంకొకరిని కించపరిచే విధంగా కానీ, సో ట్రోలింగ్ చేయడం కానీ, డిఫరెంట్ ట్రోలింగ్ ఉంటుంది మీది. ట్రోలింగ్ అనేది క్యారీమినాటి కూడా చేస్తుండు. అపాయింట్మెంట్ తీసుకొని క్యారీమినాటిని కూడా అడుగు కావాలంటే. ఇండియన్ టాప్ యూట్యూబ్, వన్ ఆఫ్ ద టాప్ యూట్యూబర్, 4 కోట్ల కన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు ఓన్లీ యూట్యూబ్ లోనే. ఓకేనా? వన్ ఆఫ్ ద వింజో అంటే పార్ట్నర్షిప్ ఉంది అనుకుంటా, ప్రమోషన్ చేస్తాడు వింజో యాప్ గురించి. అది కూడా బెట్టింగ్ యాప్ అన్నమాట. సో ఆయన కూడా ట్రోలింగ్స్ చేస్తాడు. ట్రోలింగ్ అనేది యాక్సెప్టెడ్, ట్రోలింగ్ అనే పదం ఉంది కాబట్టి ట్రోలింగ్ అనేది యాక్సెప్టెడ్, అది చేయొచ్చు, ట్రోలింగ్ చేయొచ్చు మనం. సో దీంట్లో బూతులు నాన్ వేషన్ కానీ తప్ప వేరే వాళ్ళని తిట్లే నేను. బూతులు అంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తిడుతున్నారు మరి. సో నేను దాని పెద్ద నువ్వు చెప్పేదానికి పెద్ద ఎలివేషన్ తోని డిషుమ్ అనుకుంటా అయితే చెప్పలేను. సో ట్రోలింగ్ అనేది యాక్సెప్టెడ్. నీకు ఇప్పుడు బూతుల గురించి వస్తావా? మొన్న ఒకటి వెంకటేష్ అండ్ రానా ఒక సినిమా ఓటీటీలో ఒక సినిమా తీసిండ్రు. దాంట్లో నీ అని ఒక వాడు ఉంటుంది, నీ గుద్ద ఒక వాడు ఉంటుంది, సెక్స్ కి సంబంధించిన ఒక ఫుటేజ్ కూడా ఉంటుంది. అంటే డైరెక్ట్ ఉండదు, జస్ట్ ఇట్లా ఒక గ్లాస్ మధ్యలో ఉంటుంది, వాళ్ళిద్దరు ఒక ఆమె వంగుతుంది, పైన ఇట్లా నిలబడి వేస్తుంటాడు అనమాట. సో డైరెక్ట్ ఓటీటీలోనే బూతులు వస్తున్నప్పుడు నేను ఎంత చెప్పు, అంతే సింపుల్. ఒకవేళ ఎవరికైనా బాధ అనిపిస్తే కేసు వేయండి,
రెడీ ఉన్నారు అది కూడా ఫేస్ చేయడానికి. మీకు మనసుకైనా అనిపిస్తుంది కదా, అరే వీడియోలు చేస్తున్నా ఏమన్నా చూసేవాళ్ళు ఏదైనా అనుకుంటారా? ఇది యాక్సెప్టెడ్ అన్న, చూసేవాళ్ళు ఏమన్నా ఇప్పుడు ఈ పాయింట్ వేసుకోవడం వల్ల నాకు అందం వచ్చింది అని నేను అనుకుంటున్నాను. చూసేవాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో నేను జర పైకి ఉంది కదా కిందికి ఇట్లా, ఇది ఆల్రెడీ ఇది పాయింట్, ఇది వేసుకునేదే. ఇది చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఉల్టా వేసుకున్నా, ఇట్లా ఏముండదు. ఇక ఇది యాక్సెప్టెడ్ అని నేను అనుకుంటున్నా, యాక్సెప్ట్ చేసేసిన. నన్ను నా ఫ్యామిలీ మెంబర్స్ అడగలేరు ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి చిన్న చిన్న పిల్లలు చేస్తుండ్రు, ఆడవాళ్ళు చేస్తుండ్రు, అందరు చేస్తుండ్రు, అందరు చేస్తుండ్రు. సో అందరు చేస్తున్నప్పుడు నేనేం తప్పేం చేయట్లేదు. నేను ఒక్క నాన్ వేషనే తల్లి గురించి తిడుతుండే కాబట్టి నేను కూడా వాటిని తల్లిని తిడుతున్నా. ఓకే, సో మీరు కూడా మంచి ఫేమస్ యూట్యూబర్. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరు? నాకు ఇష్టమైన యూట్యూబర్ ఎప్పుడో ఏమో అనుకోలేదన్న, ఖచ్చితంగా ఈయన వీడియోలు చూడాలి ఆయన వీడియోలు చూడాలని చెప్పి ఎవరేం అనుకోలేదు నేను. అనుకోలే ఉన్నదాకా ఒకటి ఉండే ఒక అతను ఉండే కానీ ఇక ఆయన మీద కూడా అంత అభిమానం ఏం లేదు. ఎందుకంటే ఇది అభిమానాలు పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు, ఏ యూట్యూబర్ లేరు. సో ఇంకోటి మీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ అనమాట. అది చాలా కష్టాలు ఉంటాయి. ఒక వీడియో చేయాలంటే దాని వెనకాల కష్టాలు సో మనం ఫేస్ చేసాం కాబట్టి తెలుసు. సో ఎవరు సపోర్టివ్ పెట్టుకుంటుండే మీ టీం సంబంధించిన వాళ్ళు? అర్థం కాలేదు. సపోర్ట్ టీంకి టీం ఉందా అంటున్నా, మీ టీం సపోర్ట్ ఏ విధంగా? నేను చందు ఇద్దరమే ఉంటాం. దాని తర్వాత ఎడిటర్లు వాళ్ళకి శాలరీ బేస్డ్ వాళ్ళు దూరం ఉంటారు. నాకు ఆఫీస్ దగ్గరకు వచ్చి చేయరు, నేను ఆన్లైన్ లో పంపించేస్తే ఆన్లైన్ లో వీడియో నాకు పంపించేస్తారు. టీం అంటే ఏం లేదు, నేను చందు మిట్టు లడ్డు. ఇప్పుడు ప్రస్తుతానికి లడ్డు అనేట ఆయన యాడ్ అయ్యిండు. నేను చందు మిట్టు ముగ్గురం అయితే ఫస్ట్ నుంచి చేస్తున్నాము. సో ఫ్రేమ్ లా విజ్జుగౌడ్ ఉంటే పక్కన యాంకర్ చందు, సో ఇద్దరు జోడి ఫ్యాంటసీ అనేది క్రియేట్ చేసినాము. మేమిద్దరం ఉంటే ఒక ఫన్ జనరేట్ అవుతుంది, వేసుకుంటారు అనే ఒక ఫ్యాంటసీ. లాలీపాప్ ఇంటర్వ్యూ అనే పదం, ఓ లాలీపాప్ అనే పదాన్ని మేము ట్రెండింగ్ లకు తేవాలనుకున్నాము. ఎందుకనంటే ఇప్పుడు ఏదో ఒక పదం ఉండాలి. ఇప్పుడు జబర్దస్త్ అని ఉంది, జబర్దస్త్ కామెడీ షో ఉంది, ఆ పదం ఉంది జబర్దస్త్ అని, మేము లాలీపాప్ అని. లాలీపాప్ ఇంటర్వ్యూ హ్యాష్ ట్యాగ్లు పడాలి. లాలీపాప్ అని కొట్టగానే మాదే రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అలా వీళ్ళు అన్నట్టు ఇట్లా ఆ టైప్ లో రావాలి. సో వన్ వర్డ్ అబౌట్ చందు అంటే ఏం చెప్తారు? చందు వన్ వర్డ్ కాదు, చందు గురించి చెప్పాలంటే పెద్ద ఎస్ఐ ఉంటది. వన్ వర్డ్ అంటే గుడ్ పర్సన్ అంట. లేదు ఆయన గురించి ఏమైనా చెప్పండి అనేసి అంటే మంచోడు. ఇంత ముందుకు కొన్ని క్లాషెస్ మాకు కూడా వచ్చినాయి, కొంచెం దూరం ఉండే. దాని తర్వాత అర్థం చేసుకుండు, విజ్జు అనేటోడు జెన్యునా కాదా అని అర్థం చేసుకుండు. ఆయన కూడా ఎంతో మంది దగ్గర ఎక్స్పీరియన్స్ అయ్యిండు, మోసపోయిండు. అన్నయ్యని ఛానల్ ఆయన ఛానల్ హ్యాక్ చేసిండ్రు అన్నయ్యని. దాని తర్వాత నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనకు 1 లక్ష రెవెన్యూ, నాకు ఒక 2,50,000 రెవెన్యూ వస్తుంది. ఇద్దరం హ్యాపీగా ఉన్నాం. ఆయనకు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఓన్లీ శాలరీ బేస్డ్ మీదనో లేకపోతే 10,000 20,000 రెవెన్యూ వస్తుండే నెలకి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన బతుకుతుండు, నేను బతుకుతున్నా. సో ఇద్దరు హ్యాపీగా బతుకుతున్నారు, ఇద్దరు హ్యాపీ, ఒకరు పుల్లలు పెట్టుకోకుండా బతుకుతున్నారు. సో వ్యూవర్స్ అందరూ మీరు ఫ్రేమ్ లో మీ ఇంటర్వ్యూ కనిపిస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న ఆ కామెడీ ఫన్ గానీ. సో మీరు ఎవరు ఇంటర్వ్యూ చేయాలంటే భయపడతారు మాటోళ్ళు. అవును, ఏం అడుగుతారా బాబు, ఏం క్వశ్చన్ కిందికి వెళ్ళి ఇస్తాడా పైన పెడతాడు అని చెప్పి కూడా ఒక ఏంటి అట్లా సడన్ గా ఇట్లా ఈ కాన్సెప్ట్ తీసుకురావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటారు? అన్న ఎంటర్టైన్మెంట్ అన్న. ఇప్పుడు నువ్వు అంటున్నావు ఎంజాయ్ చేస్తారు ఓన్లీ వ్యూవర్స్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ యువశేఖర్ కొడంగల్ని అరే ఇంటర్వ్యూ చేస్తాము, పర్సన్ ని అంత ఏజ్ ఉన్నాడు కాబట్టి ఏ యూట్యూబర్ కూడా ఏంది రా అన్నాడు. మేము ఆ కెమెరా ఆఫ్ అయిపోయిన తర్వాత హాయ్ హాయ్ బాయ్ బాయ్ అన్న తమ్ముడు, ఆయన తమ్ముడు అంటాడు, మేము అన్న అంటాం. ఆయనకు ముందే చెప్తాము. సో ఈ ఇంటర్వ్యూ అనేది నా ఇష్టం ఉన్న క్వశ్చన్స్ నేను అడుగుతా, కానీ నేను తిడతా. నీకెంత కావాలి, నీకు ఇంత కావాలంటే ఓకే, లేదు అభిమానం కోసం చేస్తా అంటే ఓకే, లేదు నాకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చి చేస్తా, అంతే. పైసలు ఇచ్చేసి చేస్తాం. కంటెంట్ అనేది స్క్రిప్ట్ కాదు. మేము ఫస్ట్ తిట్టేది అనేది చెప్తాం. తిడతాం రా బై, నీకు ఓకేనా, నేను తిడతా, నా కోపం వస్తే నేను తిట్టే చేస్తా. కెమెరా ఆఫ్ అయిన తర్వాత అన్న అంట, అప్పటి వరకు అన్నాను. మరి ఓకే నాకు ఇంత కావాలి, 3,000 అంటాడు, తిడతావా సరే ఇంకో 1,000 ఎక్కువ అయిపోయా. ఓకే అట్లా సెట్ చేస్తారు అంతే. సో ఇంకోటి ఎలిగేషన్ అనాలా లేకుంటే ఒక మచ్చ అనాలా లేకుంటే ఏమన్నా తెలియదు, ఎదుగుదామని చెప్పి వచ్చే ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామర్లను కానీ యూట్యూబర్లను కానీ తొక్కేస్తారు. ఎవరు? మేము గౌడ్ చందు వాళ్ళని హింసిస్తారు. లైక్ ఆ మాటలతోనే వాళ్ళని చాలా ఇబ్బంది పెడతారు. వాళ్ళ నెగిటివ్ ఏ దాంట్లో వీళ్ళిద్దరు ముందు ఉంటారు అని చెప్పి ఒకటి నడుస్తుంది. మేము ఎంతమందిని అయితే ట్రోల్ చేసినామో అవి నీకు టైం ఉంటే ఒక్కొక్క పర్సన్ 10 వీడియోలు చేస్తే ఒకటే వీడియో ప్లే అయ్యి ఆ ఒక్క వీడియోకి ఫోన్ చేయి, అరే వీళ్ళు నిన్ను తిట్టిండ్రు, మళ్ళా వీళ్ళే ఇంటర్వ్యూ తీసుకుండ్రు, నీకేమనిపించింది అని అడుగు. అన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నేను 100 అడిగితే 200 నాకు ఇచ్చిండ్రు, 1000 అడిగితే 1500 ఇచ్చిండ్రు అంటారు. డబ్బులు అవసరం లేనోడు కూడా వస్తే ఇంటర్వ్యూ చేసి వానికి రాను ఛార్జ్, ఫుడ్
రూపాయలు చేతిలో పెట్టే పంపిస్తాం. సరే మీరైతే ప్రజెంట్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. సో అంటారుగా ప్రతి సక్సెస్ కి ఒక తోడు గానీ ఒక సపోర్ట్ గానీ ఉంటుంది. సో మీ సక్సెస్ వెనకాల తోడు గానీ సపోర్ట్ గానీ అంటే ఏం చెప్తారు? మా అన్న అని చెప్పొచ్చు, మా డాడీ అని చెప్పొచ్చు, మా అమ్మ అని చెప్పొచ్చు, మా భార్య అని చెప్పొచ్చు. ముఖ్యంగా అంటే మా భార్య, ఎందుకంటే నాకు ఎటువంటి రిస్ట్రిక్షన్ చేయలేదు. ఈ వీడియో తీయకు, ఈ అమ్మాయితో ఇంటర్వ్యూలు చేయకు, ఇట్లా నాకు యూట్యూబ్ లో మా భార్య నన్ను సపోర్ట్ చేసినట్టు ఏ భార్య చేయలేదన్న ఉద్దేశం నాకు. ఎందుకంటే తను నాకు ఏ విషయంలో కూడా కొందరికి అనుమానాలు ఉంటాయి. ఒక అమ్మాయితో ఇంటర్వ్యూ చేసినావు అనుకో, ఆ అమ్మాయిని నువ్వేమైనా చేసినావు, అంత ఫ్రీగా ఎందుకు మాట్లాడుతున్నావు, ఏదో ఉంది మీ ఇద్దరికి అని చెప్పి ఫోన్లు చెక్ చేయడము ఇలాంటివి ఉంటాయి. సో మా దగ్గర అలాంటివి లేవు. సో యూట్యూబ్ పరంగా గొడవలు వస్తుంటాయి, ఇంట్లో కూరల కారం ఎందుకు ఎక్కువ వేసినావు, నీళ్ళు చల్ల ఎందుకు ఇచ్చినావు, నన్ను ఆడికి తీసుకెళ్ళి ఇడి తీసుకెళ్ళి, ఇలాంటివి వస్తాయి. కానీ సీరియస్నెస్ గా చెప్పాలంటే నేను సంపాదించే సంపాదనకి ఎప్పుడు అడ్డుపడలేదు. ఇది ఇట్లా చేయకు, అది అట్లా చేయకు, యూట్యూబ్ లో పోకు, ఇది చేయకు, అది చేయకు, నువ్వు ఏమన్నా వేసుకో, నీకు ఒక మెంటాలిటీ ఉంది, దాని ప్రకారం చూసుకో. సో ప్రతి విషయంలో సపోర్ట్ చేయ. అది నా భార్య అని చెప్పొచ్చు ముఖ్యంగా, తర్వాత మా అన్న అని చెప్పొచ్చు, తర్వాత మా డాడీ అని చెప్పొచ్చు. అంతే, బయట వాళ్ళు అయితే సపోర్ట్ చేయలేరు. ఇక చందా అని కూడా చెప్పొచ్చు. సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఈ రంగంలో, బాగుంది కాబట్టి చందది కూడా ఈ సక్సెస్ లో ఒక భాగం అని చెప్పొచ్చు. సో మీ అభిమానించే వ్యక్తులకు కానీ మీ ఫ్యాన్స్ అనుకోవచ్చు, సో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం లేదు, మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేనైతే ఏమైతే చెప్తున్నా ఒక క్లారిటీతో చెప్తాడో అని అర్థం చేసుకొని నాకంటూ ఒక స్థాయిని ఇచ్చిండ్రు. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్కి రిపోర్ట్లు కొట్టి తీసేద్దాం అనుకున్న టైంలో మీరు లైకులు కొట్టి సపోర్ట్ చేసిండ్రు, నాకు చాలా సపోర్ట్ చేసిండ్రు. మీరు నన్ను అర్థం చేసుకున్నారు, ఏ మాట అయినా క్లియర్ కట్గానే మాట్లాడతాడు అనే విధంగా నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నేను పెద్ద ధనవంతుని అయితే, నాకు ఎంతమంది అయితే లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారో వాళ్ళందరికీ పైసలు వంచేంత ధనవంతుని కాదు. నీ మీద ఒక కుంటోనుకో గుడ్డోనుకో ఆఫ్ కెమెరాలో హెల్ప్ చేసే స్థాయి అయితే నాకు వచ్చింది. ఆన్ కెమెరాలో హెల్ప్ చేసి నెగిటివ్ అవ్వలేను. నేను సాయం చేస్తున్నా చూడండి అని చెప్పి ఒక చేతిలో ఫోన్ పట్టుకొని రికార్డ్ చేసి పెట్టాలంటే, ఒకప్పుడు కొన్ని చిన్న పెట్టినుండే, ఒక ముగ్గురికి వెన్నుపూసరి ఇరిగిన వాళ్ళకి ఒకరికి 5,000, ఒకరికి 10,000 అట్లా ఇచ్చిన. నిజం మనలో చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, సహాయం చేద్దామని చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి చేయరు. కాకపోతే నిజమైన ఎవరికైతే చందాల్లో పైసలు వాళ్ళకి చెందితే చాలని అనుకుంటారు అనమాట. నాకు అమెరికా నుంచి కూడా స్పాన్సర్షిప్ ఇచ్చిండ్రు, వీళ్ళకు దాన ధర్మాలు చెయ్యి అనేసి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే, నేను తీసుకున్నాను అనుకో, రేపు పొద్దున నేను ఒక మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు అనుకో, వాళ్ళు నాకు ఆటోమేటిక్గా నెగిటివ్ అవుతారు. అందుకని కొన్ని కట్ చేసేసిన, వద్దు నాకు వస్తున్నాయి, నా డబ్బులు వస్తున్నాయి, వద్దు అని చెప్పేసి. వాళ్ళు ఇచ్చిన పైసలల్లో ఒక 20% నేను తిని 80% ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు లక్షలలో అప్పులు ఉండొచ్చు, కోట్లలో అప్పులు ఉండొచ్చు, వేలలో అప్పులు ఉండొచ్చు, మీ అందరికి నేను హెల్ప్ చేయలేను. నేను నా ఆఫ్ కెమెరా ముందే ఏమైనా హెల్ప్ చేస్తే చేస్తున్నాను, లేకపోతే లైట్ తీసుకుంటున్నాను. హిందుత్వంలో కానీ, ముస్లింలో కానీ, క్రిస్టియానిటీలో కానీ, బైబుల్లో కానీ, ఖురాన్లో కానీ, భగవద్గీతలో కానీ, ఈ చేయితోనే నువ్వు దానం చేస్తే ఈ చెయ్యికి తెలియవద్దు అనే మాటనే చెప్పిండ్రు అన్నీ కూడా. సో నేనైతే అదే మెయింటైన్ చేస్తున్నా. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న. ప్రతి ఒక్కరికి ఒక డే ఉంటుంది, అరే నా లైఫ్ లో డే ఎందుకు వచ్చిందిరా అని చెప్పి బాధపడ్డ రోజులు కూడా ఉంటాయి. సూసైడ్ తప్ప ఏ రిగ్రెషన్ నా లైఫ్ లో లేదు. నేను ఎందుకు ఇట్లా చేసిన, ఏమైంది, అయ్యో అనవసరంగా నోరు జారినో, కాలు జారినో, చెయ్యి జారినో, అనవసరంగా వన్ తిట్టినో, అనవసరంగా వన్ కొట్టినో, ఏ లైఫ్లో పెద్ద రిగ్రెషన్స్ ఏవి లేవు. అదొక్కటి తప్ప క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి కొంచెము అనవసరంగా ఇట్లా నాకు ఒక మచ్చ వచ్చిందన్న తప్ప ఇంకా లైఫ్లో నాకు ఏ రిగ్రెషన్ లేదు. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా చాలా అపోజిషన్స్ అయినప్పటికీ వాళ్ళు, మా అత్తగారు కూడా ఈరోజు నేనంటే చాలా అభిమానిస్తారు. వాళ్ళ సొంత చుట్టాలలో నేనంటే నాకు ఒక స్థాయి ఉంది. మా అత్తగారి సైడ్ కానీ, మా బొమ్మర్ది సైడ్ కానీ, చాలా చాలా కోట్ల పడిగెత్తినటువంటి ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు నన్ను చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. నాకంటే ఒక స్థాయి ఇచ్చిండ్రు. నేను వస్తున్నా అంటే కూడా వాళ్ళు కొంచెం మంచిగా చూసుకుంటారు. ఇంకా మొత్తానికి మంచి హ్యాపీగా ఉంటుంది. సో ఇంకోటి మీ ఫేవరెట్ హీరో ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్. అంటే ఒక్కరు లేరు, మరి ముగ్గురు అవుతున్నారు. జోయా ఉన్నది కదా, యానిమల్ జోయా, ఆ సినిమాలో సేమ్ అలాంటి అమ్మాయి నిన్న వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నా, సేమ్ ఆమె లెక్కనే ఉంటది అనమాట. ఆమె ఆ హీరోయిన్ నా ఫేవరెట్ హీరోయిన్. ఎందుకు ఇష్టం అంటే మంచిగా ఉంది కదా దగ్గర నుంచి తెలిస్తే. అంతే, సినిమా చూసి ఫ్యాన్ అయినా. సినిమాలో హీరోయిన్ చూసి ఆమె లెక్కనే ఉంది ఇంకొక వ్యక్తి, ఈమె జోయా అని చెప్తున్నా కదా, ఆమెను ఇంటర్వ్యూ తీసుకున్నా కదా, ఆమె నాకు ఫేవరెట్ హీరోయిన్. నేను ఆమెను అభిమానిస్తున్నా.
ఓకే దగ్గర నుంచి చూసిన కాబట్టి మంచిగా ఉంది కాబట్టి అభిమానిస్తున్నా. అభిమానిస్తా. హీరోని ఎందుకు అభిమానిస్తారు? మంచిగా యాక్టింగ్ చేస్తుండే కాబట్టి, క్యారెక్టర్ మంచిగా ఉంది కాబట్టి. హీరోయిన్ ఎందుకు అభిమానిస్తారు? అందం బాగుంది కాబట్టి. యాక్టింగ్ చూడాలి అయితే నాకు తెలియదు ఇక నేను ఆడవాళ్ళ యాక్టింగ్ చూడను, అందాలే వస్తుంది. ఫేస్ మాత్రమే, ఫేస్ అందంగా ఉంది అని. ఓకే అన్న ఇప్పుడు అడిగే క్వశ్చన్ వాస్తవంగా నిజంగా ఆన్సర్ చెప్పాలి. సో విజ్జుగౌడ్ అంటే ఆల్మోస్ట్ ఏదైనా ఒక మీద మాట్లాడతారని చెప్పి నేను అనుకుంటున్నా. సో మీ క్రష్ అంటే క్రష్ అంటే స్కూల్ లైఫ్ లో క్రష్ అంటున్నాను. స్కూల్ లైఫ్ లో క్రష్, నా స్కూల్ లైఫ్ లో ఫ్రెండ్స్ సరిగ్గా లేరు. నేను ఫ్రెండ్షిప్ ఎక్కువ మెయింటైన్ చేయను. ఆల్రెడీ ఒక ఛానల్లో కూడా చెప్పిన, నాకు ఫ్రెండ్షిప్ లేరు. ఫ్రెండ్షిప్ ఎప్పుడైతే అవాయిడ్ చేస్తామో అప్పుడే లైఫ్ మీద నిజమైన ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. ఫ్రెండ్స్ ఎంతమంది ఎక్కువ ఉంటే అంత లాసే తప్పించి ఎక్కువే ఉండదు. నిన్ను నీలా చూసేటోడు 2-3 కన్నా ఎక్కువ ఉండరు. నాకు అట్లా ఒక 3-4 కన్నా ఎక్కువ లేరు ఫ్రెండ్స్. సో క్రష్ అంటావా, ఇక నేను లైఫ్లో చాలా సీరియస్నెస్ మెయింటైన్ చేసేవాడిని. కెమెరా ముందు మాత్రమే ఫ్లట్టింగ్గా, లేకపోతే జోక్ చేయడమా, కామెడీ చేయడమా, ఎంటర్టైన్మెంట్ చేయడమా, కానీ నేను లైఫ్లో చాలా సీరియస్నెస్ మెయింటైన్ చేస్తాను. చిన్న గొడవలకు అసలు పోను, ఇన్వాల్వ్ అవ్వను, వదిలేసేట. వన్స్ గొడవలకు దిగినానంటే, అంటే ఎప్పుడు దిగినానంటే అది అయిపోవాల్సిందే, తేలాల్సిందే అనే అటువంటి సీరియస్నెస్ మెయింటైన్ చేస్తా. సో నేను ఆడల మీద బాగా క్రష్ పెట్టుకొని చేసింది అంత ఏం లేదు, అంత సిచ్యువేషనే లేదు. ఓకే సో ఇండిపెండెంట్ గానే ఉంటారు. నేను కొంచెం సీరియస్నెస్ ఉంటా. సో చూసారు, లవ్ చేశారు, పెళ్లి చేసుకున్నారు, హ్యాపీ. నా ఇంటర్మీడియట్ లవ్ ఈ అమ్మాయి, ఎప్పుడైనా నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి వచ్చేసి నా ఇంటర్మీడియట్ అమ్మాయి. తనను కూడా ఇంటర్మీడియట్ లవ్ చేయలేదు. తను 2 years ట్రావెలింగ్, మాది కో ఎడ్యుకేషన్ కాదు, వాళ్ళది వేరే బ్రాంచ్, మాది వేరే బ్రాంచ్. వాళ్ళది వేరే గ్రూప్, మాది వేరే గ్రూప్. తర్వాత ఇంజనీరింగ్ లో కలిసినప్పుడు మాట్లాడుకొని మనకు సూటబుల్ అవుతుంది అని చెప్పి నేను ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందాం అని చెప్తే, ఆమె ఒక వారం 10 రోజులు టైం తీసుకొని విజ్జుగౌడ్ అని ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ తెలుసు, కానీ విజయ్ అంటే ఆమెకు అర్థమైంది కాబట్టి నన్ను చేసుకుంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా పేరెంట్స్ ని ఒప్పించి ఎదిరించి పెళ్లి చేసుకుంది. సో లవ్ మ్యారేజ్ అంటే ఏం చెప్తారు? లవ్ మ్యారేజ్ అంటే ఇగో నిజంగా చెప్పాలంటే మా భార్య చూస్తుంది, అందుకని నేను చెప్పా. మీ ఛానల్ చూపియలే కానీ ఇగో లవ్ చేసి మ్యారేజ్ చేసుకోకుర్రి ఇంత తెలుసా, అన్నం మీరే పెట్టుకోవాలి, కూర మీరే పెట్టుకోవాలి. ఇది చెప్తున్నా కదా, పెద్ద లొల్లి అవుతుంది మా ఇంట్లో, అయినా కానీ చెప్పాల్సి వస్తుంది. నీవు ఇంటికి రాగానే బాగా బయట తిరిగి ఎంజాయ్ చేస్తున్నావు అని అంటారు. నీకేమో బోలెడు టెన్షన్స్ ఉంటాయి. నువ్వు రాత్రి 12 గంటలకు రావాల్సి వస్తుంది. నువ్వు ఏ మీటింగ్ పోతావో, ఏడికి పోతావో తెలియదు. నువ్వు బాగా తిరుగుతున్నావు, తింటున్నావు, చేస్తున్నావు అని అంటారు. అరే కూల్ అవ్వడానికి